హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ అగ్నిసాక్షి 32వ భాగాన్ని వినిద్దాం. సిరి సిరి రా పద వెళ్దాం అన్నది ఉమా. ఉండు ఉమా, ఇంకా కొన్ని గోళీలు లేవు. సరే వెళ్ళేటప్పుడు కొనిస్తా కానీ పద అన్నది ఉమా. మరి రాకి వాళ్ళకి పని ఉందంట, మనం వెళ్దాం పద. అంకుల్ ఇంకా మేము బయలుదేరుతాం. ఎలా వెళ్తారు? ఉండు నేను వస్తాను అన్నాడు రఘురాం. వద్దులేండి అంకుల్, ఇంత ఎండలో మీరు వస్తే అసలే మీకు ఆరోగ్యం బాగుండదు కదా. నేను వెళ్తాలేండి. బాయ్ అంకుల్. సరే అమ్మా, బాయ్ అమ్మా. బాయ్ చిట్టి తల్లి. కార్తీక్, నువ్వు ఉమ్మని డ్రాప్ చేయొచ్చు కదరా. ఏంటి డాడ్ నేనా? అంటే ఆ అమ్మాయి ఒక్కటే ఆటోలో, అంటే పైగా చిన్న పాప కూడా ఉంది. రంగయ్య కూడా టైంకి ఇంట్లో లేడు, లేకపోతే అతన్నే పంపించేవాడిని. సర్లే ఏం చేద్దాం. మీరు అంత ఫీల్ కారణక్కర్లేదు కానీ వెళ్తానులేండి. నువ్వు మొండిగా ఉన్నా నేను చెప్పినా పని చేస్తావులేరా. ఏంటి ఒక్క ఆటో కూడా రాలేదు? కొంచెం ముందరికి వెళ్దాం. సిరి పద తల్లి. ఉమా నాకు నిద్ర వస్తుంది. అవునా, కొద్దిగా ముందరికి వెళ్దాంరా. నేను రాను పో, నాకు నిద్ర వస్తుంది. సరేరా, నిన్ను ఎత్తుకుంటాను. ఏంటి ఒక్కడు కూడా లేదు, లంచ్ టైం అనుకుంటా అని వెళ్తున్నా ఉమకి. ఏంటి బంగారం ఒక్కదానివే వెళ్తున్నావు? రా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా అన్నాడు శివ. ఏం వద్దు, నేను వెళ్ళగలను. గుడికి రమ్మంటే రాకుండా ఇక్కడికి వచ్చావు. సరే ఇక్కడన్నా మనం ఫ్రీగా మాట్లాడుకుందాం అంటే ఈ బుడ్డదాన్ని ఇటువు అలా ఎత్తుకొని ఏం నడుస్తావులే. వద్దు. సరేరా అయితే కూర్చో. నా బైక్ ఎంత అదృష్టం చేసుకుందో ఈరోజు. చూడు రోడ్డు మీద ఏంటి, నువ్వు ముందు వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాలి బంగారం? నువ్వు ఎక్కడుంటే అక్కడే. నీకు తెలుసా, ఈరోజు గుడికొచ్చి ఉంటే నేను నీకు తాళి కట్టేవాణ్ణి. పూజారి గారు మంచి ముహూర్తం ఉందన్నారు, కానీ నువ్వే రాలేదు. చూడు, సిరిని కాపాడవన్న కారణంతో మాత్రమే నిన్ను భరిస్తున్నాను, లేకపోతే నిన్ను నీ పిచ్చి పిచ్చి కూతలు కూయకుండా వెళ్ళు అన్నది. వెళ్ళను. ఏం చేస్తావు? నీ వెంట వస్తా. నువ్వు నా బైక్ ఎలా ఎక్కవో నేను చూస్తాను. ఎక్కడికి వెళ్ళింది తను? అస్సలు కనిపించడం లేదే. ఒకవేళ ఆటోలో వెళ్ళిందా అనుకుంటూ సైడ్ తిరిగాని అదిగో తను అక్కడుందే. కానీ అతనెవరు? తన వెంట వెళ్తూ ఉన్నాడు. తెలిసిన వ్యక్తి అయితే బైక్ ఎక్కాలి, కానీ ఎక్కకుండా నడుచుకుంటూ వెళ్తుంది. పైగా పాపను కూడా ఎత్తుకుని. ఒకవేళ వాడు ఏడిపిస్తున్నాడా తనని? బంగారం ఎక్కువ బంగారం. చూడు, నువ్వు ఇలా నడుస్తూ ఉంటే నాకేం బాగోలేదు బంగారం. చూడు నిన్ను అంటున్న ఉమకి ఒక్కసారిగా వాళ్ళ ముందు కారు ఆగానే సడన్గా ఇద్దరు షాక్ అయ్యారు. హేయ్, ఎవరు నువ్వు? ఎందుకు తన వెంట వస్తున్నావు? ఎవరైతే నీకెందుకు, నీ పని నువ్వు చూసుకో అన్నాడు శివ. ఎవరు తను అని అడిగాడు కార్తీక్ ఉమని. అంటే అది ఏంటి బంగారం, నీకు తెలుసా ఇతను? మరి నాకు చెప్పనే లేదే. బంగారమా? అవును, మీ పేరు తెలియదు కానీ తను. మీరెందుకు వచ్చారండి అన్నది ఉమా. అంటే డాడీ పంపించారు. అవునా, నేను ఆటోలో వెళ్ళేదాన్ని కదా. డాడీ చెప్పారు కాబట్టి వచ్చాను. సరే పదండి. ఏంటి బంగారం, వాడితో ఎవరితోనే వెళ్తున్నావు? బంగారం బంగారం చూస్తా, పలక్కుండా వెళ్తున్నావు కదా, నిన్ను ఊరికినే వదలను అనుకుంటున్నాడు శివ. అమ్మయ్య, ఎలాగో ఈయన వచ్చారు, లేకపోతేనా. ఎవరు వాడు? బంగారం అంటున్నాడు. అంటే అది రోడ్డు మీద, అంటే అతను మా వీధి దగ్గర ఉంటాడు. కనిపిస్తే లిఫ్ట్ ఇస్తాను అంటుంటే వద్దు అంటున్నాను. అలా కనిపించడం లేదే. బంగారం అని ఇంకా అంటే ఊరికే తెలుసుకుందామని ఇబ్బంది పెడుతున్నానేమో అని. అలాంటిది ఏం లేదండి. అవునా, నేను మీకు ఒకటి చెప్పాలి. అది ఇందాక రూమ్లో నేను అలా మిమ్మల్ని అలా అని ఉండకూడదు. పర్వాలేదులేండి, అందులో నా తప్పే ఉంది. మిమ్మల్ని అడగకుండా మీ రూమ్కి రావడం, ఇంకా డోర్ దగ్గర గోళీలు ఉండడం వల్ల మీరు స్లిప్ అవ్వడం, ఇవన్నీ నా తప్పులే. అందుకే కదా మీరు నన్ను అన్నది. దానికి ఐఎమ్ రియల్లీ సారీ. ఇంకెప్పుడు అలా జరగకుండా చూసుకుంటాను అన్నది ఉమా. ఏంటి తను? నేను తనని అన్ని మాటలంటే అసలు రియాక్ట్ కాలేదు. పైగా సారీ చెప్పాలనుకుంటే తనే చెప్తుంది. ఇక్కడే ఆపండి, అదిగో అదే మా ఇల్లు, నేను వెళ్తాలేండి. సరే. అలా ఒళ్ళో ఉన్న పాపని ఎత్తుకుని హడావిడిగా వెళ్ళిపోయింది ఉమా. ఏంటి తను కనీసం బాయ్ కూడా లేకుండా అనుకుంటూ తను వెళ్ళిన వైపే చూస్తూ తన లోపలికి వెళ్ళగానే కార్ రిటర్న్ తీసుకుని వెళ్తున్న తనకి ఫోన్ రింగ్ అయ్యే శబ్దం వినిపించి, ఓ తను ఫోన్ మర్చిపోయిందేమో అనుకుంటూ సీట్ కింద పడ్డ ఫోన్ తీసుకుని లేపోయి అది ఆన్ అయింది. ఎవరు అని చూసి హలో అనేలోపే అవతల వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఏంటి బంగారం, వాడి కారులో వెళ్ళావు? సంవత్సరం నుండి ప్రేమ ప్రేమ అని తిరుగుతుంటే నేను నచ్చలేదు, కానీ ఉదయమే వాడింటికి వెళ్ళావు. అప్పుడే వాడు అంత బాగా నచ్చాడా నీకు? ఓ అర్థమైంది, వాడికి కారు, పెద్ద బంగ్లా, పైగా ఎర్రగా బుర్రగా ఉన్నాడనా.
నేనేమో వాడికంటే సాదాసీదాగా ఉంటా కదా, అందుకే పిచ్చి కుక్కలా నీ వెంట పడుతున్నా నీకు నచ్చలేదు. చూస్తూ ఉండు బంగారం, బంగారం అంటున్నాను కదా అని నన్ను తేలిగ్గా చూస్తున్నావు కదా, చెప్తా నీ పని. నేను చేసే పనికి నీకు బాగానే తెలుస్తుంది ఈ శివ అంటే ఏంటో. బాయ్ బంగారం. ఎవరితను ఇంతలా బెదిరిస్తూ ఉంటే తను మాత్రం నేను అడిగితే ఏం చెప్పలేదే అనుకుంటూ కార్ రిటర్న్ తీసుకుని ఉమా ఇంటికెళ్ళాడు. సిరిని గదిలో పడుకోబెట్టి వాటర్ గడగడా తాగి అమ్మో ఒక్క నిమిషం ఆయన రాకపోయి ఉంటే అనుకుంటూ సిరిని చూస్తూ, ఏంటి దేవుడా ఇది, నా జీవితంలో జరిగినవన్నీ చాలదా, మరి ఇతను ఎందుకు ఇంతలా ఇబ్బంది పెడుతున్నాడు, తనని చూస్తుంటేనే చాలా భయంగా ఉంది, నాకు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు అనుకుంటూ ఉన్న ఉమకి కాలింగ్ బెల్ మోగడంతో ఇప్పుడు మళ్ళీ వచ్చాడేమో, ఎలా ఇప్పుడు, రాఖీ కూడా లేడు, రాఖీకి ఫోన్ చేస్తా. వద్దు, వాడు శామ్తో సినిమాకి వెళ్ళాడు, ఇప్పుడు పిలిస్తే మళ్ళీ శామ్ తప్పుగా అనుకుంటుంది, కానీ బయట తను ఉండడం ఎవరైనా చూస్తే, కానీ డోర్ ఓపెన్ చేయగానే లోపలికి వచ్చాడు, వచ్చి లాక్ చేస్తాడు, అది చూసిన తప్పుగా అనుకుంటారు, ఎలా అనుకుంటూ ఉండగానే చాలాసార్లు బెల్లు మోగడంతో డోర్ దగ్గరికి వెళ్ళి, చూడు ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకు, నీకు దండం పెడతాను, నేను నిన్ను ప్రేమించలేను, పెళ్ళి కూడా చేసుకోలేను, నా జీవితంలో ఇప్పటికే నాకు చాలా కష్టాలున్నాయి, నువ్వు మళ్ళీ నన్ను ఇబ్బంది పెట్టకు, ప్లీజ్ ఇక్కడి నుండి వెళ్ళిపో, నువ్వు ఇలా డోర్ దగ్గర ఉంటే చూసేవాళ్ళు నన్ను తప్పుగా అనుకుంటారు, నిన్న నువ్వు ఇంట్లోకి వచ్చి వెళ్ళిన తర్వాత ఆ పక్కింటి వాళ్ళు అడిగారు ఎందుకు వచ్చాడని, ఏం చెప్పాలో కూడా తెలియదు నాకు, ప్లీజ్ ఇక్కడి నుండి వెళ్ళిపో. అయ్యో నేనండి కార్తీక్ని. ఓ కార్తీక్ గారా, అదేనండి మీ అంకుల్ పెద్ద అబ్బాయిని. ఓ మీరా, సారీ అండి, ఎవరో అనుకున్నా, లోపలికి రండి. మీరు ఇలా, మీ ఫోన్ అండి. ఓ సిరిని ఎత్తుకున్నాను కదా, పర్సులో పెట్టుకున్నాను అనుకున్నా, థ్యాంక్స్ అండి. పర్వాలేదు, అతను మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు కదా, మరి ఎవరికీ చెప్పకుండా ఎలా అంటే, అది అతను బేసిక్గా మంచివాడే, కానీ ప్రేమ పెళ్ళి అనుకుంటూ ఇలా చేస్తున్నాడు, పైగా మా సిరి ఇప్పుడు ఇలా ఉంది అంటే కారణం అతనే, తానే లేకుండా ఉంటే సిరి నాకు దక్కేదే కాదు. సిరిని కారు కింద పడకుండా ఆపి తన చావు అంచుల వరకు వెళ్ళాడు, అప్పుడు తనతో ఏదో కృతజ్ఞతతో మాట్లాడితే అతను దాన్ని ప్రేమ అనుకొని ఇలా చేస్తున్నాడు, అందుకే ఎవరికీ చెప్పలేదు. కానీ అతను ఫోన్ చేసి బెదిరిస్తున్నాడే, అతను అంతేలేండి, మీరేం కంగారు పడకండి, మీరు మొదటిసారి ఇంటికి వచ్చారు, ఉండండి కాఫీ తీసుకుని వస్తాను. అయ్యో వద్దండి, పర్వాలేదు ఉండండి తెస్తాను. ఏంటో నేను కాఫీ టీ అస్సలు తాగను, కానీ తీసుకోండి. ఏంటి ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు? ఏం లేదు అనుకుంటూ తాగుతూ ఉన్నాడు కార్తీక్. ఎలా ఉందండి? చాలా బాగుంది. సరే ఇంకా నేను వెళ్తానండి. అలాగే, పర్వాలేదు, ఏమన్నా ఇబ్బంది ఉంటే నాకు ఫోన్ చేయండి అన్నాడు కార్తీక్. ఉమా అన్నది. మరి నాకు ఫోన్ ఎలా చేస్తారు? ఏంటి? అదే నా నెంబర్ మీ దగ్గర లేదు కదా, మీ ఫోన్ ఇవ్వండి, నా నెంబర్ ఇస్తాను. ఇదిగోండి, ఎప్పుడైనా కాల్ చేయండి ఇబ్బంది ఉంటే. థ్యాంక్స్ అండి. బాయ్ బాయ్. అమ్మో మళ్ళీ శివ అనుకున్నా, అంకుల్ అబ్బాయి చాలా మంచివాళ్ళ ఉన్నాడు అనుకుంటూ సిరి ఇంకా నిద్రపోతుంది. ఈలోపు పని చేసుకుంటే ఈలోపే రాఖీ వాళ్ళు కూడా వస్తారు. ఏంటి నేను తనేదో మాట వరుస కంటే నేను నా నెంబర్ ఎందుకు ఇచ్చాను? ఏంటి నేను ఇలా, నేను కాఫీ తాగను, నేనేంటో నాకు పదే పదే తానే ఎందుకు గుర్తొస్తుంది. మేబీ తనకు సారీ చెప్పలేదు కదా, అందుకేనేమో నేను అలా ఆలోచిస్తున్నాను అనుకుంటా. ఒకసారి తనకు ఫోన్ చేసి సారీ చెప్తా. సిరి ఏం చేస్తున్నావమ్మా? ఉమా గేమ్ ఆడుతున్నాను, ఉండు నేను పాలు తెస్తాను నీకు. ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయలేదు, మళ్ళీ చేస్తా అంటూ కార్తీక్ ట్రై చేస్తున్నాడు. సిరి పాలు తాగు, ముందు ఆ ఫోన్ పక్కన పెట్టు. పక్కన పెట్టని చెప్పానా? అంటూ ఫోన్ పక్కన పెట్టేలోపే కాల్ బటన్ నొక్కేసింది. హలో హలో, ఏంటి మాట్లాడడం లేదు? సిరి ఏంటి కోపంగా ఉన్నావా? మరి గేమ్ వద్దంటున్నావు కదా, ఇలా రా పాలు తాగురా. చూడు నేను ఒకటి చెప్తాను, ఎవరికి చెప్పొద్దు, రాఖీకి కూడా. సరే. చూడు తల్లి, నీకు బోల్డ్ అన్ని బొమ్మలు కొనిస్తాను, కానీ నువ్వు రాఖీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు తన దగ్గరికి వెళ్ళి హాయ్ చెప్పి రావాలి. అలాగే రాఖీతో ఉండకూడదు, ఇంకా రాఖీ పిలిచినప్పుడు అస్సలు వెళ్ళొద్దు. రాఖీ భోజనం చేసేటప్పుడు నువ్వు తన దగ్గరికి వెళ్ళకూడదు. ఇంకా చూడు, నువ్వు నిద్రపోయేటప్పుడు తన దగ్గర ఉంటాను అని అల్లరి చేయకూడదు, సరేనా? ఎందుకు మా లాఖీ దగ్గరికి వెళ్ళకూడదు అంటే, అది చూడు, నువ్వు పక్కింటి చింటూ వస్తే ఎందుకు వద్దంటావు? చింటూ అందరితో మాట్లాడుతూ ఉంటాడు, నాతో మాట్లాడు, నాతో అస్సలు ఆడుకోడు. అవునా? మరి రాఖీతో నువ్వు మాట్లాడితే శామ్ కూడా నీలాగే అనుకుంటుంది కదా. శామ్ ఎందుకు అలా అనుకుంటుంది నాలాగా? అంటే నీకు చింటూలాగే రాఖీ కూడా శామ్ ఫ్రెండ్ కదా, అందుకే నీలాగే. ఓ అవునా, సరే ఉమ్మా, నువ్వు చెప్పినట్టు వింటా.
కానీ నాకు నాకు బొమ్మలు ఇంకా ఐస్ క్రీమ్ కొనిస్తావా? కొనిస్తా. అయితే నువ్వు నేను చెప్పినట్టు వినాలి. కానీ ఉమా, నా గోళీలు 2 లేవు. అవునా, సరే సాయంత్రం కొనిస్తాలే. అయితే సరే. ఉమా నాకు బోల్డెను బొమ్మలు ఇంకా ఐస్ క్రీమ్ కొనిస్తుంది. హే అంటూ సిరి డ్యాన్స్ వేస్తుంది. ఏంటి తన పాపని వాళ్ళ తమ్ముడి దగ్గరికి వెళ్ళొద్దంటుంది? ఏమై ఉంటుంది అసలు? అయినా నేనేంటి వాళ్ళ మాటలు వింటున్నాను అనుకుంటూ కాల్ కట్ చేశాడు కార్తీక్. నన్ను క్షమించు సిరి, నిన్ను రాఖీకి దూరంగా ఉంచడానికి బొమ్మలు కొనిస్తానని చెప్పాను. ఏం చేయను? శామ్ నన్ను అంటే ఏం బాధపడిన, కానీ ఒకవేళ తను రాఖీతో కూడా ఇలాగే ఉంటే ఖచ్చితంగా నా వల్ల వాళ్ళకు గొడవలు వస్తాయి. అది నాకు ఇష్టం లేదు. అందుకే నిన్ను దూరంగా ఉంచితే వాళ్ళ మధ్య ఏ గొడవలు రావు. సాయంత్రం నిన్ను బయటికి తీసుకెళ్లి బొమ్మలు ఇంకా నీకు ఇష్టమైనవన్నీ కొనిపెడతాను. అప్పుడు ఆడుకుంటూ గదిలోనే ఉంటావు. అబ్బా మహి, ఈరోజు అన్నీ సర్ది వంట చేసేలోపే నా ప్రాణం పోయినట్టుంది. ఇంకా వీడేమో అస్సలు ఉండడం లేదు అన్నది ప్రియ. అవునా, కొత్త ప్లేస్ కదా, అందుకే అలవాట్లేదు కదా బాబుకి. అయినా వాడికి బొమ్మలు కూడా లేవు, ఎలా ఆడుకుంటాడు? అది నాకు తెలుసు. అందుకే పక్క ఊర్లో ఒక బొమ్మల షాప్ ఉందట, చాలా పెద్దది. సాయంత్రం వెళ్ళి తీసుకొస్తానులే అన్నాడు మహి. నేను వస్తాను, ఇంట్లో కూడా కొన్ని కావాలి. సరే సాయంత్రం వెళ్దాంలే అన్నాడు మహి. అన్నది ప్రియ. ఇంకొంచెం పెట్టవా? పెట్టనా? తిను, ఇంకా చాలు, నువ్వు తిను అనుకుంటూ బాబుని ఎత్తుకుని వెళ్ళిపోయాడు మహి వెళ్ళిన వైపే ప్రేమగా చూస్తూ తను కూడా తిని పనిలో పడిపోయింది ప్రియ. ఏంటి తను వాళ్ళ తమ్ముని దగ్గర నుండి పాపను ఎందుకు దూరంగా ఉంచాలనుకుని చూస్తుంది? ఏమై ఉంటుంది? తను అసలు అర్థం కావడం లేదు నాకు అనుకుంటూ లేచి కూర్చొని, ఏంటో అయినా నాకెందుకు అనుకుంటూ ఉండేలోపే తన చూపు గది మూలనున్న ఫ్లవర్ వాస్ కింద పడింది. ఏంటి ఫ్లవర్ వాస్ దగ్గర ఏదో ఉంది అనుకుంటూ చూడగా అక్కడ ఉన్న గోళీని చూస్తూ, ఇందాక పాప 2 లేవు అని వాళ్ళ అమ్మతో చెప్పింది కదా, ఇది ఇక్కడే ఉంటే ఇంకొకటి ఎక్కడుందో అనుకుంటూ ఇందాక తను ఉమా మీద పడడం, ఉమాని అన్ని మాటలు అనడం గుర్తుకు తెచ్చుకొని, ఏంటి నేను తనని అన్ని మాటలు అన్నాను, అద్దంలో చూసుకో, నీకు నేను పడను. ఏంటి నేను అలా అన్నాను? ఏంటో నేను అస్సలు అర్థం కాను. అలా ఎలా అనగలిగాను తనని? తను మాత్రం చాలా మంచిది. అన్ని మాటలు అన్నా కూడా ఒక్క మాట కూడా అనలేదు. పైగా తానే సారీ చెప్పింది. ఎందుకో తను చాలా స్పెషల్గా కనిపిస్తుంది నాకు అనుకుంటూ కిందికెళ్ళి, అమ్మా ఏంటి బాబు, ఒక కాఫీ ఇస్తావా? కార్తీక్ అమ్మ చనిపోవడం వల్ల కస్తూరి తను చిన్నప్పటి నుండి పెంచింది. అందుకే కార్తీక్ తనని అమ్మ అని పిలుస్తాడు. కస్తూరి కూడా తన కొడుకులాగని పిలుస్తుంది. కాఫీ అడుగుతున్నావేంటి బాబు? త్వరగా ఇవ్వవా? ఏంటో కార్తీక్ కొత్తగా కనిపిస్తున్నాడు. రాఖీ వచ్చేసారా? ఫ్రెష్ అయ్యి రండి, టీ తెస్తాను అన్నది ఉమా. అక్క తను తెస్తుందిలే, కానీ నువ్వెలా వచ్చావు? నేనా? అంకుల్ పెద్దబ్బాయి వచ్చారా నన్ను డ్రాప్ చేయడానికి. నా ప్లాన్ అంతా వృధా అయిపోయింది. హాయిగా ఆయనతో కలిసి వచ్చిందేమో అనుకుంటూ ఉంది శామ్. ఏంటి శామ్ అలాగే ఉన్నావు? అక్కకి నాకు టీ తీసుకురాపో. వద్దులే శామ్, ఇప్పుడేగా నువ్వు వచ్చావు, ఉండు నేను తెస్తాలే, నువ్వు కూర్చో. అయినా రాఖీకి బుద్ధి లేదు, నేను తేవాలా ఆవిడికి? సిరి లక్కీ, ఏంటి లోపలే ఉన్నావు? లోపల ఏం చేస్తున్నావు? మరేమో నీకు శామ్ ఏమవుతుంది? ఎందుకు? తను నన్ను చంపుకు తినే రాక్షసి. రాఖీ అన్నది శామ్ కోపంగా. తను నా భార్య అంటే ఫ్రెండా? ఎందుకు బుజ్జి తల్లి అడుగుతున్నావు అంటే, ఉమా ఈలోపు టీ తీసుకుని వచ్చి టీ తీసుకురాకి అన్నది. ఏంటి ఏదో చెప్తున్నా? ఏంటి సిరి అది? ఏం లేదు రాఖీ, ఏదో ఊరికే అంటూ ఉంటుంది. రా సిరి, నీకు స్నానం చేస్తా అన్నది ఉమా. అక్క ఇప్పుడే కదా వచ్చింది, కొద్దిసేపు నాతో ఆడుకుంటుందిలే. వద్దులే రాఖీ, అసలు తను చేయించుకోదు ఆడుకుంటూ ఉంటే. నువ్వు రా సిరి. ఏంటక్క నువ్వు? రాఖీ నీకు బుద్ధి ఉందా అసలు? ఇప్పుడే కదా వచ్చా, పెళ్ళాంతో మాట్లాడడం లేదు, కానీ ఇలా అక్కతో బాగానే మాట్లాడతావు. అయినా మీ అక్క చూడు పాపని ఎలా లాక్కెళ్ళిందో. అయినా నీకు తెలివి ఉంటేనే కదా అసలు. అదే మన పిల్లలైతే ఎంతసేపు కావాలంటే అంతసేపు మనతో ఉంటారు. రాఖీ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. లాకీ అంటూ వచ్చింది సిరి. అయ్యో ఏంటి ఇంత అందంగా ఉన్నావు? ముందు పుట్టుంటే నిన్నే పెళ్లి చేసుకునేవని, నాకు ఒక బాధ తప్పి ఉండేది కదా. రాఖీ ఏంటి నువ్వు అన్నది శామ్. అవును, ఎక్కడికి వెళ్తున్నావు సిరి? అమ్మ నేను బొమ్మలు కొనుక్కోవడానికి వెళ్తున్నాం. బొమ్మలా? ఎందుకు అమ్మ నీకు కొనిస్తుంది ఇప్పుడు? అంటే నేను నీతో మాట్లాడను కదా, అందుకే. ఏంటి సిరి ఎక్కడున్నావు? రా త్వరగా. అక్క నేను తీసుకెళ్తాలే అన్నాడు రాఖీ.
వద్దులే రాకి, ఇప్పుడేగా బయటికి వెళ్ళొచ్చావు, నేను వెళ్తాలే. సరే శామ్ కూడా వస్తుందిలే నీతో పాటు. వద్దులే, నేను వెళ్తున్నా, జాగ్రత్త. ఏంటి అక్క విచిత్రంగా ఉంది, తను ఒంటరిగా ఎలా? శామ్ శామ్ ఏంటి, నీకు బుద్ధి లేదా? అక్క వెళ్తుంటే తనతో పాటు వెళ్తేనే కదా నీకు కావాల్సినవన్నీ తీసుకోవచ్చు. పైగా నా శాలరీ డబ్బులు మన దగ్గరే ఉంటాయి. డబ్బులు సేవ్ చేయమని చెప్పడం కాదు, పాటించాలి. అవును కదా, సరే నేను వెళ్తాను. అక్క వెళ్ళింది, వెళ్ళని, నేను వెళ్తున్నాను కదా. ఎలాగో శామ్ వెళ్ళింది కాబట్టి ఇంకా నాకు అక్క ఒంటరిగా వెళ్ళిందనే భయం ఉండదు. వదినా వదినా, శామ్ నేను వస్తాను. నాకు తెలుసు రాఖీ నీకు నేనంటే చాలా ఇష్టం, కానీ ఆ ఇష్టం నీ జీవితాన్ని ఎక్కడ నాశనం చేస్తుందో అన్న భయం వల్లనే నేను నీకు సిరిని దూరం పెడుతున్నాను అనుకుంటోంది ఉమా. వదినా ఆటో. వదినా, నేను అక్కడ బ్యూటీ పార్లర్లో ఐబ్రో చేయించుకుంటా అన్నది శామ్. ఈలోపు నువ్వు బొమ్మలు చూస్తూ ఉండు. సరే శామ్. ఉమా, నేను కూడా వెళ్తా అన్నది సిరి. ఏంటి, బొమ్మలు నీకోసమే కదా, నువ్వు లేకుండా ఎలా? శామ్, నీతో నేను వస్తా. శామ్, తనని నీతో పాటు తీసుకెళ్ళు అన్నది ఉమా. ఈ పిల్ల రాక్షసి ఎక్కడ వదలదు నన్ను. రా సిరి, వెళ్దాం. మరోవైపు, త్వరగా రా ప్రియా అంటున్నాడు మహి. వస్తున్నా, ఇంకో ఆటో రాలేదా? అదిగో వస్తుంది, బాబునివ్వుట. బాబు బొమ్మల షాప్ ఉంది కదా, అక్కడికి తీసుకెళ్ళు నాయనా. సరే సార్. మహి, ఈ ఊరు కూడా చాలా బాగుంది కదా. ఎందుకో నా మనసు ఇలా ఒక వింత అనుభూతి కలుగుతుంది. ఇప్పుడు ఎలా? ఇలా లేదు, నాకు బహుశా బాబు వల్ల అనుకుంటా. నిజం రా, నువ్వు నా జీవితంలో వచ్చాక ఒక విధంగా నేను సంతోషంగా ఉన్నాను అనుకుంటున్నాడు మహి. నువ్వు ఇలానే బాబుతో ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఏమండి, ఇవి ప్యాక్ చేయండి, ఇంకా నేను చూస్తూ ఉంటాను. ఓకే మేడం. ప్రియా దిగు అంటున్నాడు మహి. చాలా చాలా బాగుంది కదా, ఎంత పెద్దగా ఉందో. అవును, నువ్వు కూడా కొన్ని చూడు, నేను చూస్తాను అన్నాడు మహి. సరే అనుకుంటూ లోపలికి వెళ్ళి చూస్తూ ఉంది ప్రియా. మహి, ఇది బాబుకి బాగుంటుంది కదా. మహి ఎక్కడికి వెళ్ళాడు ఇంతలోనే? ఇది చాలా చాలా బాగుంది అనుకుంటూ, ఉమా నువ్వెందుకు ఇలాంటివి ఇష్టపడుతూ ఉంటావు? మహి, నాకు ఇవంటే చాలా చాలా ఇష్టం. అవి అలా గాలికి ఊగుతూ ఉన్నప్పుడు వాటిని అలా చూస్తూ అవి చేసే శబ్దాలను వింటూ ఉంటే ఆ హాయి వేరుగా ఉంటుంది తెలుసా. అబ్బో, నీలో కూడా మంచి మంచి అలవాట్లు ఉన్నాయే. అబ్బా మహి, ఏదో ఇప్పుడే తెచ్చా కదా, నీకు కూడా అలవాటు అవుతుందిలే. కానీ ఇవి ఆ పైన కట్టచ్చు కదా, నాకు సాయంగా ఉంటుంది. ఈ వాల్ హ్యాంగింగ్ నువ్వు తెచ్చుకున్నావు కాబట్టి నువ్వే కట్టుకో, నాకెందుకు? అయినా నేను కట్టాలంటే నాకు ఒక స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలి. అబ్బో మహి, నిన్ను ఇస్తావా ఉమా ఏంటి సిగ్గుపడుతున్నావా? హలో సార్, ఏంటి? ఏం కావాలి? ఇందాక నుండి అలాగే ఉన్నారు. ఈ వాల్ హ్యాంగింగ్ సార్, అది ఎవరో తీసుకున్నారు. అవునా? నాకు వేరేది ఇవ్వండి. సార్ అవి సేల్ అయిపోయాయి సార్. అవునా? ప్లీజ్ ఇది నాకు ఇవ్వండి, కావాలంటే డబుల్ రేట్ ఇస్తా. అయ్యో, ఆల్రెడీ ఎవరో తీసుకున్నారు సార్, వాళ్ళు ప్యాక్ చేయమన్నారు. సరే, వాళ్ళు ఎవరో చూపించండి, నేను అడుగుతాను. ప్లీజ్ అండి, ఇది నాకు చాలా ఇంపార్టెంట్. ఉమను మిస్ చేసుకున్నా, ఇప్పుడు తనకిష్టమైన ఈ వాల్ హ్యాంగింగ్ని కూడా మిస్ చేసుకోలేను. ఉమా ఎక్కడుందో తెలియదు, కానీ అదిగో సార్, ఆ మేడమే తీసుకున్నారు, అక్కడున్నారు చూడండి. ఎక్కడా? అదిగో అక్కడ చూడండి, ఆ ర్యాక్ వెనకాల. ఓకే థ్యాంక్స్. వాళ్ళు క్యాజువల్ అయి ఉండొచ్చు, నాకు మాత్రం అది ఒక జ్ఞాపకం. ఉమా, నేను ఇలాంటిదే కలిసి తీసుకున్నాం, ఇప్పుడు దాన్ని చూసా, అస్సలు మిస్ చేసుకోను. ఈవిడేంటి ఇలా ఉంది? ఎవరైతే ఏంటి? హలో ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. ఏంటి? తను అటువైపుకి తిరిగి ఫోన్ చూస్తుంది, కానీ మనుషుల్ని చూడలేదు. సరే, ఆవిడేంటి చూస్తే ఏం? నేను అడగాలన్నదే అడుగుతా. మేడం, మీరు ఆ వాల్ హ్యాంగింగ్ ప్యాక్ చేయమన్నారంట కదా. ప్లీజ్ మేడం, అది నా వైఫ్కి చాలా ఇష్టం, అది నాకు ఇస్తారా? కావాలంటే డబుల్ కాస్ట్ ఇస్తాను. అయ్యో, నేను ఇవ్వా అంటూ ఒక్కసారిగా తిరిగి చూసేసరికి అప్పటి వరకు చుట్టుపక్కలున్న గోలంతా ఇప్పుడు అసలు వినిపించడం లేదు. ఒక్కసారిగా అంతా నిశ్శబ్దంగా ఉంది. ఇద్దరి గుండె చప్పుడ్లు వాళ్ళకి స్పష్టంగా వినపడుతూ ఉంది. ఒక్కసారిగా మహి ఉమని చూసేసరికి తన కళ్ళు నిజమా కాదా అన్నట్టు అలాగే చూస్తూ ఉండిపోయాయి. ఇంకా ఉమా తన మనసులోని కోపం, మహి చేసిన మోసం ఇవేమీ ఆ క్షణం తనకు గుర్తు రాలేదు. అసలు మహిని చూడగానే తనకే తెలియకుండా అలాగే మహిని చూస్తూ ఉంది. ఏంటి మహి, బాబు కూడా నాకు ఇచ్చి ఎక్కడికి వెళ్ళాడు? ఈ చీరలో అసలు బాబును ఎత్తుకోలేకపోతున్నాను అనుకుంటూ మహిని చూస్తుంటే అక్కడే తనకు దూరంగా కనిపిస్తున్న మహి దగ్గరికి వెళ్తూ ఉంది. అయ్యో, ప్రియా వెళ్తే
బాబుని ప్రియని ఉమ్మ చూస్తే ఇంకా ఏమైనా ఉందా దేవుడా, నాకైతే చాలా భయంగా ఉంది, ఏం జరుగుతుందో అని. చూద్దాం రండి. మహి, మహి, ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? ఇదిగో బాబుని తీసుకో. ఈ చీరలు అసలు ఎత్తుకోలేకపోతున్నాను, ఇంకా ఈ చీరను కూడా అసలు క్యారీ చేయలేకపోతున్నా. మహి, మహి, ఏం చూస్తున్నావు? ఏముంది అక్కడ? మహి, హా, ఉమా, ఉమా. మహిని అలాగే చూస్తున్న ఉమకు ప్రియా వచ్చి తన పిలవగానే ప్రియని తన చేతిలో ఉన్న బాబుని ఇంకా ప్రియా అన్న మాటలు తన చెవులో మారుమోగుతూ ఉన్నాయి. ఒక్క క్షణం వాళ్ళని అలా చూడగానే తనకే తెలియని కోపంతో పక్కన చూడగానే అప్పుడే డోర్ దాటుకుని వస్తున్న శామ్ని సిరిని చూసి వీళ్ళ నీడ కూడా సిరి మీద పడకూడదు అనుకుంటూ తను నిల్చున్న ప్లేస్ నుండి అటువైపు ర్యాక్ ద్వారా ఫాస్ట్గా అందరినీ దాటుకుంటూ శామ్ దగ్గరికి వచ్చి, శామ్ పద త్వరగా ఇక్కడి నుండి అన్నది. ఉమా, బొమ్మలు అన్నది సిరి. ఏమైంది వదినా? తర్వాత చెప్తా, ముందురా అని సిరిని శామ్ని గబగబా బయటికి తీసుకుని వెళ్ళి ఒక్క ఆటో కూడా రాలేదేంటి ఇప్పుడు ఎలా అనుకుంటూ అలాగే నడుచుకుంటూ పక్క వీధి ద్వారా ఫాస్ట్గా నడుస్తూ వెళ్ళింది. ఉమా, ఉమా, ఎక్కడికి? ఉమా ఆగు ఒక్క నిమిషం అనుకుంటూ ప్రియా పిలుస్తున్నా పలకకుండా అందరినీ తోస్తూ బయటకొచ్చిన మహికి ఉమా ఎలా వెళ్ళిందో అర్థం కాక తను ఎలా వెళ్ళుంటుంది, ఇలానా లేక ఇలానా, ఎలా వెళ్ళింది అనుకుంటూ అక్కడే నిలబడిపోయాడు. వదిన, ఎందుకంత ఫాస్ట్గా? అసలు ఏం జరిగింది? ఏం లేదు శామ్, ఏం లేదు అనుకుంటూ ఆటో కనపడగానే ఎక్కి త్వరగా వెళ్ళండి అని చెప్పింది. ఏమైంది? ఈవిడ ఎప్పుడు లేనిది ఈవిడ ఇంతగా కంగారు పడుతుంది, పైగా ఎందుకో ఏడుస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. అయినా అక్కడ ఏముంది అంతగా తను ఫాస్ట్గా రావడానికి? ఉమా, ఉమా, నాకు బొమ్మలే కొనివ్వలేదు నువ్వు అంటూ ఏడుస్తుంది సిరి. కొనిస్తా అని చెప్పా కదా, నోరు మూసుకొనుండు అన్నది ఉమా కోపంగా. ఏంటి ఇంతలా కోప్పడుతుంది? ఎప్పుడు లేనిది. మహి, ఏమైంది? ఇలా బయటకు వచ్చావు? తను అసలు చూడలేదు ఉమను, ఎందుకంటే ఉమా ర్యాక్ అవతల ఉంది కాబట్టి. ప్రియా, ప్రియా, ఉమని చూశాను ప్రియా. ఏంటి? ఉమను చూసావా? హా, ఇందాక అక్కడ ఎవరో అనుకుని తనతో నువ్వు ఎవరినో చూసి ఉమా అనుకున్నావేమే. లేదు, ఉమనే చూశాను. ఎక్కడికి వెళ్ళింది తను? ఉమా కాదు మహి, నువ్వెవరినో చూసి కాదు, తనే. నన్ను చూడగానే తన కళ్ళల్లో ఆనందం చూశాను, ఇంకా నా మీద కోపంతో ఫాస్ట్గా వెళ్ళిపోయింది. అవునా? అంటే నువ్వన్నది కరెక్టే, తను ఈ ఊర్లోనే ఉంది. మహి, ముందు పద ఇక్కడి నుండి. ఉండు ఒక్క నిమిషం అని ఉమా ప్యాక్ చేయమన్న వాల్ హ్యాంగింగ్ తీసుకుని ఆటోలో ఇంటికెళ్ళాడు. చూద్దాం ఉమా ఎలా రియాక్ట్ అవుతుందో, ఇంకా మహి నిజంగానే ఉమను మోసం చేశాడా లేక ఇంకా ఏమై ఉంటుంది అన్న సంగతి మిగతా ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.